వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డ్రైవ్. భగవంతునికి త్రికరణ శుద్ధిగా పూజలు చేసే భక్తిపూర్వకంగా సమర్పించే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పానీయాలు ఆదిగల పదార్థాల నివేదనని నైవేద్యం అంటారు. దైవానికి నివేదన చేసిన నైవేద్యాన్ని భక్తులకు పంచిపెట్టేదే ప్రసాదం. ప్రసాదం అంటే భగవంతుని అనుగ్రహమే. భగవద్ అనుగ్రహానికి సులభమైన మార్గం ప్రసాద స్వీకరణ. పంచామృతాలతో భగవంతుని అభిషేకించి పంచభక్ష పరమాన్నాలను భక్తులు భగవంతునికి సమర్పిస్తారు. అయితే ఒక్కో దేవాలయంలో ఒక్కో రీతిలో నైవేద్య సమర్పణ ఉంటుంది. ఇక కలియుగ వైకుంఠం బాసిల్లుతున్న తిరుమలలో శ్రీవారికి నివేదించే నైవేద్యాలకు లెక్కే ఉండదు. తిరుమలలో జరిగే నైవేద్యాలు, ప్రసాదాలను పరిశీలిస్తే బహుశా యావత్ విశ్వంలోనే ఇంత పెద్ద స్థాయిలో నైవేద్య నివేదన, ప్రసాద వితరణ ఉండదేమో అనిపిస్తుంది. ఎప్పుడో విజయనగర సామ్రాజ్య కాలంలోనే ఇక్కడ ప్రతి నిత్యం 100కు పైగా నివేదనలు చేసే పద్ధతి ఏర్పడ్డట్లు ఆలయ చరిత్ర చెప్తుంది. ప్రతి నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి అర్చక స్వాములు ఎన్నో నివేదనలు చేస్తుంటారట. కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయం ఎన్నో ప్రత్యేకతల నిలయంగా కీర్తి ప్రతిష్టలు పొందింది. ప్రసాదం అంటే భగవద్దానుగ్రహం. తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే టక్కున గుర్తొచ్చేది లడ్డు. లడ్డు తరువాతి స్థానంలో వడ నిలిచింది. తిరుపతి లడ్డు, వడ ప్రసాదాలకు ప్రపంచ వ్యాప్తంగా మక్కువ ఉంది. తిరుమల ప్రసాదం అంటే మనకు తెలిసింది కొన్ని మాత్రమే. ఇందులో లడ్డు, వడ, జిలేబీ, చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహోర తదితర పేర్లు విని ఉంటుంటాం. అయితే సాధారణ భక్తులకు తెలియని ప్రసాదాలు ఎన్నో టీటీడీ తయారు చేస్తుంది. ఉదయం శ్రీవారి మేలుకొలుపు నుంచి రాత్రి పవళింపు సేవ వరకు సమయానుసారం అర్చక స్వాములు నివేదనలు సమర్పిస్తారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఎన్నో శతాబ్దాల నుంచి తిరుమల శ్రీవారికి ఎన్నెన్నో పదార్థాలు నివేదించి ఆ నైవేద్యాలను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. ఏ సమయంలో ఏ పదార్థాలను స్వామివారికి నివేదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్రవర్తులు, రాజుల కాలం నుంచే తిరుమల శ్రీవారి ఆలయంలో ధూపదీప నైవేద్యాల పరంపర పెద్ద ఎత్తున సాగుతున్నట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. ఎప్పుడో రాయలవారి కాలంలోనే ప్రతి నిత్యం స్వామివారికి వందల సంఖ్యలో నివేదనలు జరిగినట్లు తిరుమల చరిత్ర వెల్లడిస్తుంది. 1000 ఏళ్ల క్రితం శ్రీ రామానుజాచార్యులు నిర్దేశించిన ప్రకారం తిరుమల శ్రీవారికి ప్రతినిత్యం 50 రకాల ప్రసాదాలను నివేదిస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రభాత సేవ మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు ఈ ప్రసాదాల నివేదన ఉంటుంది. కొన్నిసార్లు నిత్య సేవలు, విరామ సమయంలో సైతం శ్రీవారికి పలు రకాల నివేదనలు సమర్పిస్తారు. ఆగమ శాస్త్రంలో ప్రస్తావించిన ప్రకారమే అర్చక స్వాములు నిర్దిష్ట సమయాల్లో నివేదనలు చేపడతారు. స్వామివారి మూలమూర్తికి ఉదయం నుంచి రాత్రి వరకు చేపట్టే నివేదనలకు ప్రత్యేకంగా టైం టేబుల్ ఉంటుంది. నిత్యం ఎన్నిసార్లు నైవేద్యాలు సమర్పించాలి, ఏ రకాలు స్వామివారికి నివేదన చేయాలి, ఏ నివేదనలను భక్తులకు ప్రసాద రూపంలో వితరణ చేయాలి అనే విషయాలన్నింటినీ ఆలయ అధికారులు, అర్చక స్వాములు తూచా తప్పక పాటిస్తారు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకొచ్చే భక్తులకు ఆలయ ఆవరణలోనే ప్రసాదాన్ని అందజేస్తారు. ప్రభాత సమయంలో సుప్రభాత వేళ వెన్న, ఆవు పాలతో తయారు చేసిన పదార్థాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. తోమాల సేవ పూర్తయ్యాక కొలువు సమయంలో నల్ల నువ్వులు, బెల్లం, సొంటిని నివేదిస్తారు. సహస్రనామార్చన అనంతరం జరిగిన తొలి గంట సమయంలో మీగడ, వెన్న, పెరుగును సమ్మేళనం చేసిన అన్నప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు. చిత్రాన్నం, పాయసాన్నం, క్షీరాన్నం, దద్దోజనం సైతం దినసరి నివేదనల్లో ఉంటాయి.
అపరాహ్న వేళ లడ్డు, దోశ, వడ, అప్పం తదితర నివేదనలు చేయక సాయంత్రం అష్టోత్తర శతనామార్చన అనంతరం సిద్ధన్నం, సిరాలను స్వామివారికి నైవేద్యంగా పెడతారు. రాత్రి వేళ తోమాల అనంతరం మరిచాన్నం, ఉడనాన్నాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. చివరిగా శ్రీవారి పవళింపు సేవకు ముందు చేపట్టే ఆరాధన సమయంలో పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భగవంతుడికి నివేదించిన దివ్య పదార్థం ప్రసాదం కాగా, ప్రసాదం అంటే దైవానుగ్రహమే అని పెద్దలు చెప్తుంటారు. అందుకే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారికి ఎందరో వితరణశీలులు ప్రసాద తయారీకి ఎన్నెన్నో పదార్థాలను అందజేస్తుంటారు. ఈ పదార్థాలతో టీటీడీ పోటు విభాగం ఎన్నెన్నో నైవేద్యాలు తయారు చేస్తుండగా, ఆలయ అర్చక స్వాములు ఈ నైవేద్యాలను శాస్త్రోక్తంగా మంత్రభక్తంగా శ్రీవారికి నివేదిస్తుంటారు. పంచామృత అభిషేకాలు, పంచభక్ష పరమాణాలు దైవ కార్యాలయాల్లో తరచూ ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి. గోక్షీరం, ఆవు, పెరుగు, స్వచ్ఛమైన నెయ్యి, పట్టు తేనె, గంగాజలం ఈ 5 పదార్థాల సమ్మిళితాన్నే పంచామృతాలు అంటారు. దైవ పూజలో, అభిషేకాల్లో పంచామృతాలను వినియోగిస్తారు. ఇక ఆరగించి సేవించే 5 పదార్థాలను పంచభక్ష్యాలుగా పిలుస్తారు. ఆలయాల్లో దైవారాధనల్లోనే కాకుండా గృహాల్లో జరిపే పూజాధికాల్లో సైతం పంచభక్ష పరమాణాలను దైవాలకు నివేదిస్తారు. సాధారణంగా పండుగలు, పర్వదినాల్లో పంచభక్ష పరమాణాలను మనం చూస్తుంటాం. నమిలి తినే పదార్థం భక్ష్యం కాగా, చప్పరిస్తూ తినేది భోజ్యం, జుర్రుకునేది చోప్యం కాగా, నాలుకతో స్వీకరించేది లేహ్యం, సేవించేది పానీయం. కొన్ని దేవాలయాల్లో ఈ పద్ధతుల్లో నైవేద్యాలు సమర్పిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ముని అందిస్తారు. ముని. థ్యాంక్ యూ భవానీ. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం స్వామివారికి అనేక రకాలతో నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు. అందులో భాగంగా స్వామివారికి సుప్రభాతంతో మొదలై ఏకాంత సేవ వరకు దాదాపు 50 రకాల ప్రసాదాలని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇందులో సుప్రభాతం వెన్నతో మొదలుపెట్టి ఏకాంత సేవ ముందుమాడి పప్పు, జీడిపప్పు వంటి వాటితో స్వామివారికి నైవేద్యాన్ని సమర్పిస్తారు భవాని. అయితే స్వామివారికి నిత్యం ఉదయం అందించే ప్రసాదాలలో లడ్డు ప్రసాదం, వడ, దోశ, పులిహార, నెయ్యి పొంగలి, చక్కెర పొంగలి, సీర ఇటువంటి ప్రసాదాలను నిత్యం స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. వారాంతపు సేవల్లో స్వామివారికి ప్రత్యేకంగా తిరుపావడ అనే సేవను గురువారం నిర్వహించి జిలేబీని సమర్పిస్తారు, జిలేబీ మురుకుని సమర్పిస్తారు. అదే విధంగా పాయసాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. గురువారం తరువాత శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకంలో పోలి అనే ప్రసాదాన్ని కూడా స్వామివారికి ప్రత్యేకంగా సమర్పిస్తారు భవాని. అదే విధంగా వారంతో కాకుండా నిత్యం స్వామివారికి సమర్పించే వాటిల్లో పులిహార గాని, చక్కెర పొంగలి గాని, నెయ్యి పొంగలి, దద్దోజనం, కేసరి ఇలాంటివన్నీ కూడా స్వామివారికి సమర్పించి ఆ తర్వాత శ్రీవారి భక్తులకు క్యూ లైన్ లో వచ్చే భక్తులకు దర్శనం అనంతరం స్వామివారి సన్నిధిలోనే ఇది వాళ్ళకి ప్రసాదాన్ని అయితే వితరణ చేస్తారు భవాని. అయితే ముని, విశ్వంలో
ఎక్కడా ఉండని రీతిలో తిరుమలలో నైవేద్యాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. కానీ భక్తులకు తెలిసింది మాత్రం వడ, లడ్డు మాత్రమే. సో మిగిలిన నైవేద్యాలకు సంబంధించి తెలిపే ప్రయత్నాలు ఉంటాయా, లేదా అవి భక్తులకు అందించే అవకాశం ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రసాదాన్ని అయితే స్వామివారి సమర్పించే ప్రసాదాన్ని భక్తులందరికీ తెలియజేస్తారు. స్వామివారికి సమర్పించిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారి సేవలో పాల్గొనే భక్తులకి, ఇప్పుడు సపోజ్ తిరుప్పావడ సేవలో పాల్గొంటే జిలేబీ, మురుకు, పెద్ద లడ్డు, వడ అంటే ఒక శాల్వాన్ని కూడా సమర్పిస్తారు. ఆ విధంగా సేవల్లో ఎవరైతే పాల్గొంటారో భక్తులకి ప్రత్యేకంగా వాళ్ళకి ప్రసాదాలు అయితే సమర్పిస్తారు. భవాని. రైట్, థ్యాంక్ యూ ముని. తిరుమల శ్రీవారి ఆలయంలో నైవేద్యాలు తయారు చేసే విభాగాన్ని పోటు అంటారు. అన్నప్రసాదం, వడ, దద్దోజనం, పంచవాహి, పవిత్ర అన్నం, పూరిపడి, అవల్పడి, తిరుప్పానకం, తిరుప్పావడ, తిరువలక్కం తదితర నైవేద్యాలు ఇక్కడ తయారు చేస్తారు. తిరుమల శ్రీవారికి చేసే నైవేద్య నివేదనలో అగ్రగణ్యంగా నిలుస్తున్నవి లడ్డు, వడ. తిరుమల ప్రసాదాల్లో ప్రాచుర్యం చెందినవి, భక్తులకు అందజేసేవి లడ్డు, వడ ప్రసాదాలే. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.